కుడి ఎడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో అన్న గొప్పోడు ఎవడు బ్రదరు? ఎటువైపు వెళ్ళాలో తెలియనోడు. అంటే నువ్వు కూడా చాలా గొప్పోడు అవుతావు బ్రదరు. భలే ఓడివి బ్రదరు. సరే కానీ ఇప్పుడు ఎటు వెళ్ళాలి? కుడివైపా ఎడమవైపా? కుడివైపుకి వద్దు, ఎడం వైపుకి వద్దు, తిన్నగా పోనీ. అవును బ్రదరు, నువ్వు హైదరాబాద్కి కొత్త? అవును కొత్తే. నీకేనా అభ్యంతరం? అబ్బాబే అలాంటిది ఏం లేదు బ్రదరు. ఓ వచ్చేసాం, ఆ పక్క ఆపుకో. ఆటో కొంటే సరిపోదు, సరిగ్గా తోలటం నేర్చుకోవాలి. ఆ తోలడం వస్తే సరిపోతుందా? సందులు గొంతులు తెలియాలి కదా బ్రదరు. అయినా నువ్వు ఆటో కాదు, ఆల్టో కార్ ఓనర్ అవ్వాల్సినవి. ఆ సంగతి నాకు తెలుసు బ్రదరు, ఆ పైన ఉన్నోడికే తెలియట్లా. ఎరా నందు, అడ్రస్ ఈజీగానే దొరికిందా? ఎండి గారికి కలుద్దాం. ఈ రోజు నుంచి జాయిన్ అవుతాను సార్. Try to give your best. All the best, Mr. Thank you, Gopal. థ్యాంక్ యూ సార్. నా సంగతి తెలుసు కదా. ఇదేరా మన క్యాంటీన్. నేను రోడ్ మీదకి ఇడుస్తా. నీ క్యాంటీన్ మళ్ళీ మొదలెట్టిందిరా బాబోయ్. అమ్మా తల్లి, ఈ రోజు నా కర్మ గాలి, ఈ సమోసా సైజ్ తగ్గింది, దానికే కోర్టులో కేసేస్తావా? ఎవరు అమ్మాయి? పద్దు అని పిసినార్ సంఘానికి అధ్యక్షురాలు. సమోసాలకి ఇంత మోసం చేస్తే ఈ దేశంలో సామాన్యులు ఎలా బతుకుతారు? నేను ఇచ్చిన 5 రూపాయల సమోసా ఈ రోజు 2 ఇంచెస్ తగ్గింది. రోజుకి ఎన్ని సమోసాలు చేస్తావు? 500. అంటే 500 into 2 is equal to 1000 inches. దానికి ఎంత మైదా సేవ్ అయింది, ఎంత పొటాటో కర్రీ సేవ్ అయింది, ఎంత ఆయిల్ సేవ్ అయింది. ఈ విషయం నాకు కూడా తెలియదే. 5 స్టార్ హోటల్ కట్టేద్దామేనా? ఏంది ఈ పైసలతో 5 స్టార్ హోటల్ కట్టడమా? బయట 5 స్టార్ చాక్లెట్ కూడా రాదు, బజార్లో ధరలు ఎట్లా మడుతున్నారు? ఏం నవ్వుతున్నారు? We not tolerate this exploitation. అంటే ఏంటిది తెలుగులా? అంటే మేము ఇది సహించాం. ఓకే ఓకే, ఈ రోజు అందరి సమోసాలకి నేను పే చేస్తాను. అన్నెసెసరీ చారిటీయా? అవన్నీ తీసుకోవడానికి ఇక్కడ ఎవరు రెడీగా లేరు. పార్టీ అండి, జాయిన్ అయిన శుభ సందర్భంలో పార్టీ ఇస్తున్నాను. ఇప్పుడే వచ్చాడు, అప్పుడే మొదలు పెట్టాడు. హాయ్ ఐఎమ్ నందు. ఏయ్ హలో, ఫుల్ పేరు చెప్పు. చక్కలంపాడు వీర వెంకట. సీనియర్స్ దగ్గర చేతులు కట్టుకొని సరిగా నిలబడి సమాధానం చెప్పాలి బాబు. సరే మేడం, ఎంతైనా మీరు సీనియర్స్ కదా. మై నేమ్ ఇస్ చెక్కిలంపాడు వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద శర్వానంద గోపాల్. చైనా వాళ్ళగా అంత పొడుగు పేరు అవసరమా? సింగింగ్, పోయిటరీ రైటింగ్, యాక్టింగ్, డాన్సింగ్, ఇలా చెప్పుకుంటూ పోతే మా వాడికి చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పినవన్నీ ఒకసారి చేసి చూపించు. చూపిరా, మీరు కూడా చూడొచ్చు. సరే, మీరు ఎంత మొహమాట పెడుతుంటే. జామ చెట్టుకి జామకాయలు, ఈత చెట్టుకి ఈతకాయలు, చింత చెట్టుకి చింతకాయలు, మల్లె చెట్టుకి మల్లికాయలా? రేయ్ రాంబాబు, కాయలుండవు కాయలుండవు, పువ్వులుండును పువ్వులుండును. థ్యాంక్ యూ. ఇంకోటి వదలనా? కొట్రా. రైలు ఎక్కితే రైలు టికెట్టు, బస్సు ఎక్కితే బస్సు టికెట్టు, ఫ్లైట్ ఎక్కితే ఫ్లైట్ టికెట్టు, ఆటో ఎక్కితే ఆటో ఎక్కితే టికెట్ లేదుగా మీటరుండును మీటరుండును. ఏం చెప్పినావన్నా? ఆటోకి మీటరు ఉంది, నీ పోయట్రీకి మీటరు లేదు, మ్యాటర్ లేదు. పోయిటరీ అంటే మాటలు కాదు, యతి ప్రాస ఉండాలి. ప్రాస అంటే? నేను చెప్తా. సింపుల్. నువ్వు బిజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి, నీ అదరామృతం పుల్లారెడ్డి. ఇది ప్రాస అంటే. ఓ సంతేనా? అయితే కాసుకో. ఆ పొద్దు సంగతి నీకు తెలీదురా? ఇంటికి నింపట్టుకుంటే ఫైర్ స్టేషన్ కి మిస్డ్ కాల్ ఇచ్చే రకం. ఇప్పుడు వాపస్ ఇస్తాను. ఇక నువ్వు అయిపోయినావురా. పోయిన నెల అయిపోయి 3 నెలలు అయింది. ఇప్పుడు నాకు 5,000 వద్దు, నీ 5,000 కావాలి. ఓ మనిషిని కొడుతుంటే టీవీ షాప్ ఉంది, లైవ్ క్రికెట్ చూసినట్టు చూస్తారంట్రా. మీ మనుషులేనా? ఏంట్రా నువ్వు ఎక్కడికి వచ్చినావు? చల్. ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ 1562.
సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇండియా అయితే ఇండియాకు పోరా భాయ్, ఇది జంగాయి ఇలాకా. మీ జంగ ఇలాకాలోనే చూపిస్తా నా తడాక. ఏం తడికలో తడాకరా? ఏం చేసుకుంటావు? పోరా పో. మీరందరూ హాస్పిటల్లో ఉంటారు, మీ జంగయ్య పోలీస్ స్టేషన్ లో ఉంటారు. ఇదేంటి సార్, హైదరాబాద్ లో నన్ను కాపాడిపోతే జైల్లో వేస్తారా? కాపాడటానికి కాకి బట్టలు వేసుకున్న పోలీసులు ఖాళీగానే ఉన్నారు కదా. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఏం చేస్తాం? 108 ఫోన్ చేస్తాం. మరి రోడ్డు మీద గొడవ అయితేనో 100కి ఇన్ఫార్మ్ చేయాలి కదా. సినిమా హీరోలాగా ఫీల్ కాకూడదమ్మా. పాపం వాడి చేతులు నరకపోతే ఆపాను, తప్పా సార్? తప్పు లేదు, డబ్బు మనిషిని రాక్షసుని చేస్తుంది. నీ తప్పు లేకపోయినా నిన్ను సెల్లో వేయలే, బికాజ్ ఆఫ్ డబ్బు ఓన్లీ. అదేంటి సార్ అలా మాడతారు? సార్ బెయిల్ పేపర్స్ ఎంత? 3000 సార్. దామోదర్ సార్ వాడిని వదిలి. చూడు హీరో, సిటీకి రాగానే ముందు రోడ్లు తర్వాత రౌడీల గురించి తెలుసుకోవాలి. వెళ్ళు, పోయి పని చూసుకో. ఇంకెప్పుడు జంగే జోలికి వెళ్లకు. లాయర్ లేకుండా బెయిల్ ఏంట్రా? చూడండి, డబ్బు మనిషిని దేవుణ్ణి కూడా చేస్తుంది. ఈ లాయర్లు బెయిల్స్ అవసరం లేదు. నమస్కారం సార్. హలో, ఇంతకీ డబ్బు ఎక్కడదరా? ఇంకేం చేస్తాను రా, ఆ జంగే దగ్గరే తీసుకున్నాను. రేయ్, తూర్పు ఇటు కదరా, సూర్య నమస్కారాలు అటు చేస్తున్నావు ఏంటి? తూర్పు వైపు నీకు వదిలేసా, నువ్వు చేసుకో సూర్య నమస్కారాలు. ఇటువైపు రాక. ఏంట్రా అది? చిన్నపిల్లలకి ఏ సర్టిఫికెట్ లేదమ్మా, సెన్సార్ ఒప్పుకోదు. నువ్వు పని చూసుకో, పని చూసుకో. పదా ఒకసారి చూస్తాను రా. పదా. అయితే నువ్వు కూడా చూడరా. ఊర్లో అంతే, ఇక్కడ అంతే. ఎప్పుడు ఇంతే. బుద్ధి పోనిచ్చుకున్నావు కదా. రేయ్, ఒక్కసారి ఆలోచించరా. వారానికి 4 రోజులు నువ్వు, 3 రోజులు నేను రా. ముందే మూసుకునిస్తావా లేదా? బాబు రాంబాబు, ఈ బాత్రూమ్ మాది, పైకెక్కి ఏం చేస్తున్నారు? అడగండి. మా మేడ మీద నుంచి మీ బాత్రూమ్ లోపల కనిపిస్తుంది. మీ అమ్మాయి స్నానం చేస్తుంటే ఏ అదవా చూడకూడదని పెంకులు కప్పుతున్నాను అంకుల్. ఆహా, కొంచెం కనిపించిన సెల్ ఫోన్ తో ఫోటోలు తీసే కుర్రాళ్ళని చూశాను. మీలాంటి కుర్రాళ్ళు చాలా రేర్. రాంబాబు కూడా చాలా మంచి కురవాడండి. ఆహా. మన బాత్రూమ్ కి లైట్ పెట్టించాడు. లైటింగ్? కాఫీ తెస్తానండి. తీసుకురా. సమ్మర్ లో నైట్ టైం స్నానం చేసేటప్పుడు ఇబ్బంది పడతారని లైట్ పెట్టించా. మీరిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉన్నారు. అవును సార్, మా ఇద్దరిది ఒకే ఊరు, ఒకే మంచం, ఒకే కంచం కూడా. సేమ్ మిస్టేక్ నే దీంతో చేశాను. ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకున్నాం. మరి మిస్టేక్ ఏంటి? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. దీనికి కక్కొచ్చింది, నేను కళ్యాణం చేసుకున్నాను. సరే లోపలికి రండి, మా అమ్మాయిని పరిచయం చేస్తాను. చాలా పద్ధతిగా పెంచాను. రండి. మా పెద్దమ్మాయి కమల నాకు చెప్పకుండా ఏ పని చేయదు. రాత్రి రావడానికి లేట్ అవుతుంది, నా గురించి ఎదురు చూడొద్దు. బాయ్. వెరీ సిన్సియర్. కనపడుతుంది. అది మా చిన్నమ్మాయి విమల, సీరియల్స్ పట్ల వెరీ సీరియస్. మా ఆవిడకి అచ్చాయి, వెరీ ఇంటెలిజెంట్. ఎంత ఇంటెలిజెంట్ అంటే అలాగే పొరుగు వారిని ప్రేమించమన్నా అదిగా అప్పుడప్పుడు వస్తున్నాడు. మీరు పిలవపోయినా వస్తాం సార్. చూసావరా, ఆయనే ప్రేమించమని చెప్తున్నాడు, నువ్వేనా ఎంటర్టైన్మెంట్ పాడు చేస్తున్నావు. అది నా కళ్ళ ముందు జరుగుతుంటే భరించలేను. దీనికి ఆగి చెప్పాలా? పదా. పర్ఫ్యూమ్ బాగుంది. ఏ బ్రాండ్? స్నానం చేసి 3 రోజులైంది. మిమ్మల్ని కాదు సార్. సారీ సార్. ఈరోజు కొత్తగా ఉన్నారు. 25 ఏళ్ల నుంచి ఇలాగే కనపడుతున్నాను. మధ్యలో మీసాలు గడ్డాలు వచ్చాయంతే. మిమ్మల్ని కాదు సార్. ఓ సారీ సారీ. ఒకసారి పక్క తప్పుకుంటారా? మిమ్మల్నే సార్. సారీ సార్, నన్ను అనుకోలేదు. మోనికా, మన ఫ్లోర్ వచ్చింది. మళ్ళీ తగులుకున్నాడు కదే. సార్ సార్ సార్, ఇది గ్రౌండ్ ఫ్లోర్ కదా. ఇక్కడి నుంచి దూకు, అక్కడికి వెళ్తావు. మాయా, నువ్వేంటి ఇక్కడ? మరేం చేయమంటారా? వాడే మెల్లగా. లేకపోతే ఏమిట్రా? అవును, ఈ రాంబాబు గారు ఏంట్రా? అది రాంబాబు గారు. సరే పోనీలే, వాళ్ళ నాన్న వాడికి 10,000 ఇచ్చినామన్నాడు. లేడుగా మళ్ళీ అలా అంతేగాని నువ్వు బయటికి రావని ఊరికే అన్నా. అవును, మీ నాన్న నిన్నే అడిగి 5,000 పెట్టమన్నాడు రా. దగా మోసం కుట్రలు లేవు. లేకపోతే మీ నాన్న నీకు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చాడ్రా? నువ్వు నందు, మొన్న మీ నాన్న సంతలో ఓ పూల చుక్క కొని పంపించాడ్రా, నీకోసమే. వేసుకో. మాయా, ఆఫీస్ లో ఇక్కడ వేసుకోరా, వేసుకుని చూపించు, మీ నాన్న సంతోషిస్తాడు. వేసుకున్నా అని చెప్పలే మాయా, మా నాన్నకేం తెలుస్తుంది? అమ్మా నువ్వు మరీ నువ్వు వేసుకో, మీ నాన్నకి నేను చూపిస్తాను. ఇదిగో, మా దగ్గర టెక్నాలజీ లేదనుకోకు. నువ్వు వేసుకునేది ఊర్లో చూపిస్తాడట.
ఎలాగో నువ్వు కానీ చూసుకో. భలే ఎంత బాగుంటావో. కొంచెం అట్నాడు. ఆహా హీరోలా ఉన్నావు. ముందు వస్తున్నావురా. ఫ్యాషన్ పేరెడ్. మీ నాన్న ఎంత ముచ్చట పడిపోతాడో. అది ఆహా. చాలే మాయా, నువ్వు కూర్చో. ఆఫీస్ దాకా నువ్వు అక్కడ వెయిట్ చేస్తే తర్వాత మనం రూమ్కి వెళ్దాం. నాకు వేరే పనులు బోల్డ్ ఎన్ని ఉన్నాయిరా. ఇదిగో మీ పార్వతమ్మత్త నీకోసం పంపించింది. ఇందులో జంతువులు ఉన్నాయి, ఇందులోనేమో సున్నుండలు ఉన్నాయి. ఇదిగో తీసుకో. వెరీ ఫనీ. పాప వాళ్ళకు కూడా పెట్టరా, ఆశగా చూస్తున్నారు. పెడతాగా. సరే కానీ పండగ వస్తున్నావా? వస్తానులే కానీ మాయా, అప్పుడు దాకా నాన్న జాగ్రత్తగా చూసుకో. నాన్న జాగ్రత్తగా. వాడిని ఒకళ్ళు చూసుకునేది ఏమిట్రా, వాడే ఊరందరినీ జాగ్రత్తగా చూసుకుంటాడు. రే ఈసారి డబ్బులు పంపించాం. అడిగానని చెప్పు. ఆరోగ్యం చేస్తా మాయా. అలాగే అలాగే. మై మాయా పదరా. గాట్ లడ్డూస్ ఫర్ ఆల్ ఆఫ్ us. నిన్నటి దాకా 5 రూపాయలకి తీసుకెళ్ళా, కొత్తగా ఈ రోజు 6 రూపాయలు అడుగుతావేంటి? అడిగేవాళ్ళు లేరనా, లేకపోతే నేనేమన్నా బరువు పెరిగానా? నిన్నటిదాకా మీరు కాక ఇంకో 3 ఉన్నారు, ఇవాళ ఒకరు తగ్గారు, అందుకోసం. దానికి నాకేం సంబంధం? నేనెందుకు ఇంకొక రూపాయి ఎక్కువ ఇవ్వాలి? అబ్బా, 1 రూపాయి కోసం గొడవ ఎందుకమ్మా? మీరే ఉంచుకోండి. మీరు వద్దు, మీరు 5 వద్దు. వెళ్ళండి. వద్దనే పో. నీ ఆటో రాకపోతే నేను వెళ్ళలేనా? రూపాయి విలువ తెలియకపోతేనే ఇలా ఆర్థిక మాంద్యాలు వచ్చాయి. హలో, నేను అటే వెళ్తున్నాను, పద డ్రాప్ చేస్తాను. డ్రాపా? వద్దు, నాకు మీ కుర్రాళ్ళ సంగతి తెలుసు. ఏం తెలుసు? ఈ రోజు లిఫ్ట్ ఇస్తామని చెప్తారు, రేపు రేపు పెట్రోల్ బిల్ ఇస్తారు. నాకు అన్ని తెలుసు. సంథింగ్ ఇస్ రాంగ్. ఏంటి? నీలో ఏదో తేడా ఉంది అమ్మాయి. లేకపోతే ఏంటి? ఏ అమ్మాయినా ఈ రోజు లిఫ్ట్ ఇస్తారు, రేపు లవ్ లెటర్ ఇస్తారు అంటారు. నువ్వేంటి పెట్రోల్ బిల్ ఇస్తారంటావు? నీ భయం వల్ల డబ్బు గురించేకా. నేను బిల్లు కట్టరా అడగనులే, ఎక్కు. కట్రా అంటే లవ్ లెటర్. మంచిదే, నేను 5 ఇస్తా. 5 రూపాయలే? నేను లిఫ్ట్ ఇస్తా అన్నా. 2 వీలర్ టాక్సీ నడపట్లే ఇక్కడ. నేను ఫ్రీగా ఏది తీసుకోను, ఇవ్వను. ఓకేనా కదా? సరే సరే, అది వేరే చెప్పాలా. ఎక్కండి. పోనీ. నమస్తే జంగయ్య. నమస్తే. ఇక్కడ ఆపేవేంటి? ఇక్కడి నుంచి మీ ఇల్లు దగ్గరే కదా, నడిచి వెళ్ళిపోతావా? ఎందుకు? అంటే అర్జెంట్ గా డబ్బులు అవసరం వచ్చింది, అందుకే బైక్ సేట్ దగ్గర తాకట్టు పెడదామని వచ్చాను. కానీ ఇది రాంబాబాయ్ కదా. కర్మణ్యే వాదికారస్తే. భగవద్గీత. ఏదీ నీది కాదు. నిన్నటిదాకా రాంబాబుది, ఇప్పుడు నాది, కాసేపుట్లో సేట్ చమన్లాల్ది. సర్లే, ఈ 4 రూపాయలు తీసుకో. ఇంటి దగ్గర డ్రాప్ చేయనందుకు రూపాయి కట్టు. రూపాయే? ఏ ఓ 2 నెలలు ఆఫీస్ ఆటోలో వెళ్తే నష్టమే లేదు కదా. అయితే నీ వల్ల ఒక అమ్మాయి చదువుకుంటాను గర్వపడరా? ఇంకా ఈలోగా ఆఫీస్ లో లోన్ అప్లై చేసి విడిపిద్దాం. విడిపించి? ఇదిగో నీ చేత్తో నువ్వు. ఆహా, అంత అదృష్టం కూడానా? పదరా. ఏదో దాన్ని చదివించే స్తోమత లేదనగానే ఇంత డబ్బిచ్చావు, చాలా థ్యాంక్స్ బాబు. ఆ థ్యాంక్స్ లవి రాంబాబుకి చెప్పండి. థ్యాంక్స్ అండి. ఇలా మా దగ్గర డబ్బు తీసుకోవడం మీ నాన్నకి సిగ్గానే ఉంటుంది. అస్సలు ఉండదు. అయినా నువ్వు బాగా చదువుకుని పైకి వస్తాను హోప్ తో తీసుకుంటున్నారు. సో బాగా చదువుకో, సరేనా? అలాగే. వెళ్ళొస్తామండి. రారా. జన్మ జన్మలకి మీ రుణం తీర్చుకోలేం బాబు. అంటే డబ్బులు తిరిగేవరన్నమాట. వెళ్ళొస్తామండి. అలాగే బాబు. థ్యాంక్స్ రా రాంబాబు. దేనికి? నీ బైక్ విషయంలో ఫీల్ అవుతావు అనుకున్నాను. ఎలాగో కట్నం కింద బైక్ చైన్ రింగ్ ఇద్దాం అనుకుంటున్నాం. మా చెల్లి శుభలక్ష్మి లేదు, నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం మా బాబాయ్ అనుకుంటున్నారా? ఇప్పుడు నాకు పెళ్ళి ఒకటే తక్కువరా. అయినా నీకు చెల్లి అయితే నాకు చెల్లెనట్టే కదరా. రేయ్, నీకు రూమ్ లో చోటు ఇచ్చి బైక్ ఇచ్చి నీకు అంత సాయం చేస్తే నాకు మాత్రం సాయం చేయలేవరా? అంటే ఈ సాయాలన్నిటికీ రిటర్న్ గా ఇంకో సాయం చేస్తానని ఊహించి అన్ని చేసావా? ఎవరైనా దానికే చేస్తారా? ఊరికే చేయడానికి ఫూల్ అనుకుంటున్నావా? సారీరా, నీ చెల్లికి ఇంకో మంచి సంబంధం చూద్దాంలే. రేయ్, రేపే శుభలక్ష్మి పిలిపిస్తాను, చూసి మాట్లాడరా. అమ్మాయి నచ్చక కాదురా, నీ అభిప్రాయాలు నచ్చక. ఇలా ఒక సాయం చేసి ఇంకో సాయం ఎక్స్పెక్ట్ చేయటం వ్యాపార ధోరణి, బాటర్ సిస్టమ్, అవి నాకు నచ్చవు. ఆహా, అయితే రూమ్ ఖాళీ చేస్తున్నావా? డౌటా? నీకు ఇలాంటి ఉద్దేశాలు ఉన్నాయని తెలిసాక ఇంకా ఇక్కడే ఉంటా, నేనేం పిచ్చాను కాదు. పొరా పో, ఈ మహానగరంలో రూమ్ దొరక అలాడిపోతావు. నాకేంటి? ఏం బాబు, రూమ్ ఖాళీ చేస్తున్నారా? నేను కాదు, వాడు. నువ్వు కూడా వెళ్ళు బాబు, కంపెనీగా ఉంటావు. దేనికి? ఈ ఇల్లు అమ్మేశాను కాబట్టి. అమ్మేశావా? ఎవరినడిగి అమ్మేశావు? ఆయన చచ్చిన ఖాళీ చేయను. కొన్నవాడు చంపైనా ఖాళీ చేస్తాడు. ఇల్లుని జంగయ్యకి అమ్మేశాను. రే, జంగయ్యకి అమ్మేశాడట. నేను వస్తున్నా, నాగు. వస్తాను సార్, బాయ్. Sir, did you call me? పొద్దు విషయం ఏంటంటే వీళ్ళ ఓనర్ రూమ్ ఖాళీ చేయించాడు. మీ ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీ ఉందన్నావు కదా, అది వీళ్ళకిస్తే వీళ్ళు ఉంటారు. వీళ్ళకా? మాకేనండి.
ఫ్రెషర్స్ కి జాబ్ దొరకడం ఎంత కష్టం, బ్యాచిలర్స్ కి రూమ్ దొరకడం కూడా అంతే కష్టం. ఆ విషయం మీకు తెలుసు కదండి. సారీ సార్, 3 months రెంట్ అడ్వాన్స్ ఇవ్వాలి, అది వీళ్ళ వల్ల కాదు. పొద్దు ఆ డబ్బులు నేను ఇస్తాను, వీళ్ళకి రూమ్ ఇవ్వు. సార్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇస్తే దేవుడి ఫోటోలు మధ్యలో పెట్టుకొని రోజు పూజ చేసుకుంటాను సార్. వీడికి స్టాంప్ సైజ్ ఫోటో కూడా వేస్ట్. సార్ బిల్లింగ్ స్ట్రాటజీస్, ప్రైసింగ్ మాడ్యూల్స్ అన్ని మెయిల్ చేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ. ఏం చెప్పకుండా రండి. చాలా థ్యాంక్స్ సార్. బాయ్ బాలా. టైమింగ్స్ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. కరెంట్ వాటర్ యూసేజ్ విషయంలో చాలా పొదుపుగా ఉండాలి, ఓకేనా? భాస్కర్ గారు ఏంటి రెంట్ సంగతి ఏంటి? మీ రెంట్ టైం కి పువ్వులో పెట్టిస్తాను. అన్నీ వచ్చినట్టే కదరా? అన్నీ వచ్చినట్టే, బాగా తప్ప. ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావే? ఏం చదువుతున్నా పాప? నీ కంటికి ఎలా అనిపిస్తున్నాను బాబాయ్? పాపట పాప. ఏం మాటలేవి, మీరండి. మీ చెల్లెలు ఏం తక్కువ కాదనమాట. నమస్తే ఆంటీ. హౌ డేర్ యూ కాలింగ్ మీ ఆంటీ? మా అక్క సీతాలక్ష్మి. ఇంట్లో అంతా ఇంతేనేమో. ఏంటి వాళ్ళని వాళ్ళు తీసుకెళ్తున్నారు. చెప్పాలి మీరు పద్మప్రియ గారు అక్క గారు కదా? కాదు, అమ్మని. కాఫీలు టిఫిన్ కానీ వర్కౌట్ అవ్వాలిగా. ఏదైనా చందా కోసం వచ్చారా? కాదు, పైవాటాలో అద్దెకొచ్చారు. బ్యాచిలర్స్ కి అద్దెకిచ్చావా? నీకేంటి ప్రాబ్లం? ఇంత అందమైన చెల్లిని ఇంట్లో పెట్టుకొని ఏమైనా బ్యాచిలర్స్ కి అద్దెకిస్తారా? ముందు పోయి నీ 10th క్లాస్ ఎగ్జామ్ కి చదువు పో. దయ్యం. తర్వాత వీళ్ళకి కాఫీలు, టిఫిన్లు, చాయ్లు నేను లేకుండా చూసి ఇవ్వదు. ఏంటి అద్దెకొచ్చారు, హద్దుల్లో ఉంచు. ఏం చూస్తున్నారు, రండి. వస్తామండి. ఉంటామండి. అదే మీ పోర్షన్. మీతో పాటు ఇంట్లో చాలా మంది ఫ్యామిలీస్ రెంట్ కొంటున్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టి. హలో, మీకే. బోత్ ఆఫ్ యూ విల్ బి కిక్డ్ అవుట్, ఓకే? తీసుకోండి కీస్. ఏంటి వెళ్ళండి. ఇంత పెద్ద బంగ్లా ఉండి ఈ పిసినార్తనం ఏంట్రా బాబు? ఇదిగోండి, ఇది మీదండి. ఇంకో బింది కావాలని చెప్పండి అమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి నూనె వేస్ట్ చేయొద్దని? పూరీలు నూనెలోనే వేస్తారే, నీళ్ళలో కాదు. కష్టపడి డబ్బులు సంపాదిస్తే తెలుస్తుంది వేస్టేజ్ ఏంటని. చేతుల నిండా సంపాదించే మగాళ్ళు కూడా ఇన్ని మాటలు మాట్లాడు కదే. పై ఇంటి కుర్రాలను చూడు, పొద్దున్నే నాకు 2 బిందెలు నీళ్లు పట్టించారు. పొద్దున్నేనా? నిజం చెప్పు, కాఫీ ఇచ్చే ఉంటావు నువ్వు. ఓరి దేవుడా, ఈ ఇంట్లో నాకు మంచి నీళ్ళు ఇచ్చే స్వాతంత్రం ఉందా కాఫీ నీళ్లు పెట్టడానికి? ఆ మహాన్ బావుడు ఆయన దారి చూసుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ దేవత వచ్చింది నన్ను చూసుకోవడానికి. అయ్యో అమ్మ, నన్ను వదిలేసి నువ్వెతులు. ఆ హోటల్లో పూరీలు బాగుంటాయనే ఎక్స్ట్రా తెచ్చాను రా. హలో, ఏంటిది? మా ఇల్లు ఏమైనా పెద్ద ఆశ్రయం అనుకుంటున్నావా? వాడిని అడుగు. నువ్వా? సిగరెట్ పీసంత లేవు. నేను సిగరెట్లా? సిగరెట్లు ఏమైనా ఫ్రీగా వస్తున్నాయా? రేపు క్యాన్సర్ వస్తే ఫ్రీగా ఎవడైనా ట్రీట్మెంట్ ఇస్తాడా? లైఫ్ కాస్ట్లీనే, చావు కాస్ట్లీ బాబు. ఏంటి అర్థమైందా లేదా? అర్థమైందండి. పోనీలే పద్దు, వాడి పాపాన్ని వాడు పోతాడు. పూరీలు చాలా బాగున్నాయి, తింటావా? ఫ్రీగానేలే. మీకోసమేనండి. వచ్చి ఒక్కరోజైనా అవ్వలేదు, అప్పుడే మొదలు పెట్టారా? అదేంటి పూరి తింటావని అడగటం కూడా తప్ప? మంత ఆకూడదు, చిందులేయకూడదు, మ్యూజిక్ పెట్టకూడదు, ఇది కూడా కండిషన్ లో ఉందా అండి? లేకపోతే నీ బంగ్లాలో పూరి తింటం మీద కూడా ప్రొబిషన్ పెట్టావా? ముందే తెలుసు. అదేంట్రా, ఇక్కడేం తినకూడదా? గాలి పీల్చి బతికేమంటదా? ఎప్పుడు పిసం అనుకుంటున్నారు? తేరగా వచ్చాను లపలపా తినేస్తున్నారు. అమ్మా దయామయి, కరుణామయి, ఇలా మన ఇంట్లో రెంట్కుండే బేవర్స్లందరికీ కాఫీలు కావాలా, టిఫినీలు కావాలా అని పూరీలు గిరీలు తినిపిస్తే మనం ఈ బంగ్లా అమ్ముకొని దివాలా తీస్తాం. ఇది నేను చేసిన పూరి కాదే, ఇందులో బంగాళదుంప కూర ఉంది. నేను ఈరోజు పసిపప్పు కూర చేశాను. ఎవరింటికన్నా వెళ్ళి లాక్కొచ్చావా ఏంటి? అయ్యో ఓరి దేవుడా, దీని పిసినారుతనాన్ని తగ్గించయ్యా. అవును, మన ఎంప్లాయీస్ బయోడేటా డీటెయిల్స్ ఏ ఫోల్డర్ లో ఉన్నాయి? డి డ్రైవ్ లో A1 ఫోల్డర్ లో ఉన్నాయి. ఓకే. నందు ఏం పద్దు? బిజీయా? కొంచెం ఓ అర్జెంట్ పని మీద ఉన్నాను. ఏం చెప్పు. అది పొద్దున పూరీలు మిస్అండర్స్టాండ్ చేసుకున్నా. మీ మిస్లందరూ మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికేగా ఉంది. పర్లేదు, ఇట్స్ ఆల్ రైట్. ఎస్ పద్దు, అది మనం ఏంటి సరదాగా మనం వెళ్ళి ఫ్రూటీ తాగొద్దామా? ఓకే. దా.